వరుస విజయాలతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న నందమూరి బాలకృష్ణకు అతడి అభిమానులకు బిగ్ షాక్ తగిలింది. బాలయ్య సినీ ప్రస్థానంలో మొట్టమొదటిసారిగా ఆయన నటించిన సినిమా రిలీజ్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. అదే అఖండ 2. ఊహించని రీతిలో ప్రీమియర్ షో సహా అన్ని చోట్ల సినిమా విడుదల కూడా నిలిచిపోవడంతో బాలయ్య ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. బాలకృష్ణ విలక్షణమైన నటనతో గతంలో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన అఖండ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి కలెక్షన్లను కొల్లగొట్టి విమర్శకులను సైతం మెప్పించింది. ఈ నేపథ్యంలో ఆ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 ను 14 రీల్స్ ప్లస్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ మేరకు ఎంతో ఆర్భాటంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేసి వీలైనన్ని భాషల్లో ఇంటర్వ్యూలు ఇచ్చి సినీ ప్రేమికుల్లో ఆసక్తిని రేకెత్తించింది. అయితే ఎవరు ఊహించని రీతిలో అఖండ 2 సినిమాకు సంబంధించి డిసెంబర్ 4న ప్రీమియర్లు క్యాన్సిల్ అవడమే కాదు, డిసెంబర్ 5న అంటే నేడు అట్టహాసంగా విడుదల కావాల్సిన సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది. ప్రీమియర్లు క్యాన్సిల్ అవడానికి టెక్నికల్ ఇష్యూస్ కారణమంటూ చెబుతున్న 14 రీల్స్ ప్లస్ సంస్థ సినిమా పోస్ట్ పోన్ విషయంలో మాత్రం ఏం చెప్పాలో తెలియక చేతులెత్తేసింది. అయితే ఈ సినిమా వాయిదా పడడానికి అసలు కారణం సాంకేతిక పరమైన కారణాలు కావని తెలుస్తోంది. ఈ చిత్ర నిర్మాతలైన రామ్ ఆచంట, గోపి ఆచంట గతంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో 1 నేనొక్కడనే, ఆగడు వంటి సినిమాలను బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఎయిరోస్ నౌ తో భాగస్వామ్యంలో భారీ బడ్జెట్ తో నిర్మించింది. అయితే ఆ 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో అప్పటి నుంచి 14 రీల్స్ కు ఎయిరోస్ నౌ సంస్థకు మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదం నడుస్తోంది. ఎయిరోస్ నౌ కు 14 రీల్స్ సంస్థ 27.8 కోట్ల రూపాయలు బకాయిలు పడినట్లుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ఇష్యూ ఇలా ఉండగానే అఖండ 2 నిర్మాతలైన ఆచంట, రామ్, గోపీలు 14 రీల్స్ ప్లస్ అని మరొక బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని సంవత్సరాలు సైలెంట్ గా ఉన్న ఎయిరోస్ నౌ ఇప్పుడు సరిగ్గా సమయం చూసుకుని 14 రీల్స్ మేకర్స్ పై మద్రాస్ హైకోర్టులో కేసు వేసింది. ఈ కేసులో కోర్టు తీర్పు ఎయిరోస్ నౌ కు అనుకూలంగా రావడంతో అఖండ 2 రిలీజ్ ఆగిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. కాగా సోషల్ మీడియాలో కొందరు ఎయిరోస్ సంస్థకు 27 కోట్లు కట్టి క్లియర్ చేసుకోలేకపోయారు అని ప్రశ్నిస్తున్నారు. అక్కడ చెన్నైలో వారు తెచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్ అనేది కేవలం 27 కోట్ల రూపాయలు కాదు, దానికి 6 ఏళ్ల పాటు వడ్డీ కూడా కలిపి ఇంచుమించుగా అదే 50 కోట్ల రూపాయలు ఉంటుంది. ఇక ఇదే సరైన సమయమని 14 రీల్స్ సంస్థతో తీరని లావాదేవీలు ఉన్న ఇంకొందరు కూడా తమ అప్పులు తీర్చాలని ఒత్తిడి తీసుకొచ్చారు. అన్ని కలిపి ఇంచుమించుగా 70 కోట్ల రూపాయలు పైమాటేనని తెలుస్తోంది. మరి ఇప్పటికిప్పుడు 70 కోట్ల రూపాయలను ఒక సినిమా విడుదల కోసం వెచ్చించడం అనేది జరిగే విషయం కాదు. ఒకవేళ ఏదో ప్రయాసపడి మేనేజ్మెంట్ కోసం ప్రస్తుత కోర్టు ఆర్డర్ నుండి పర్మిషన్ తెచ్చుకున్న ఎయిరోస్ సంస్థ సుప్రీంకోర్టుకు వెళ్లడానికి సిద్ధంగా ఉంది. మరి ఇన్ని సమస్యల మధ్య అఖండ 2 రిలీజ్ ఎప్పుడు అనే ప్రశ్నలకు సమాధానం కోసం అంతా ఎదురు చూస్తున్నారు.